హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా చేస్తున్నారని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే ముత్యాలకు ఎన్నోసార్లు చెప్పి చూశానమ్మా, కానీ ముత్యాలు నా మాట ఏమీ వినట్లేదు. ఏం జరిగినా సరే శ్వేతకి అలాగే రాజుకి పెళ్లి చేయాలని కంకణం కట్టుకుంది. నాకేమీ పాలిపోవట్లేదమ్మా అనగానే అలానే చూస్తూ ఉండప్పలనాయుడు, ఖచ్చితంగా నేను కానీ సూర్య కానీ వచ్చి రేపు రాజుల శ్వేతల పెళ్లి ఆపి రూపని నీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేలా చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది విరూపాక్షి. అదే నేను కూడా కోరుకుంటున్నానమ్మా. ఇంట్లో ముత్యాలకి తప్ప రాజు శ్వేతల పెళ్లి జరగడం ఎవరికి కూడా ఇష్టం లేదు అనగానే నాకు కూడా తెలుసు మీరు నా కూతురు రూపకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో, కానీ ప్రతిసారి సూర్య మాట విని సూర్యకి అలాగే ముత్యాలకి మధ్య జరిగిన గొడవలో రూపరాజు నలిగిపోతున్నారు. ఏది ఏమైనా రాజు శ్వేతల పెళ్లి ఆపి తీరతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది కదా. సరే అమ్మా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తానని చెప్పి అప్పలనాయుడు ఫోన్ కట్ చేస్తాడు. ఇకపోతే పెళ్లి హడావిడి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాజు అలానే కూర్చొని ఉంటే ముత్యాలు వచ్చి, ఏంటి రాజు ఇంకా అలానే కూర్చొని ఉన్నావు, త్వరగా రెడీ అవ్వు, పెళ్లి కూతురు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అనగానే శ్వేత అలాగే జీవన్ అందరు కూడా కార్లు దిగి లోపలికి వచ్చేస్తూ ఉంటారు. వెంటనే ఇక రాజుతో ముత్యాలు ఇలా అంటూ ఉంటుంది, ఈసారి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, అలా ఆగేటట్లయితే నా ప్రాణాలు పోయినట్లే అనగానే, ఏంటమ్మా ప్రతిసారి ప్రాణాలు ప్రాణాలు అని ఇలా మాట్లాడుతున్నావు, నా గురించి మాత్రం ఆలోచించట్లేదు అనగానే, నీ గురించి ఆలోచించాను కాబట్టే నీకు శ్వేతకి పెళ్లి జరిగితే బాగుంటుందని ఆలోచించాను, అందుకే శ్వేతకి నీకు పెళ్లి చేస్తున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇక ఎవరు వచ్చి పెళ్లి ఆపుతారనే ఆలోచనలు పక్కకు తీసేసి ముందు రెడీ అయ్యి వచ్చి కింద కూర్చో అనగానే ఏం మాట్లాడకుండా రాజు సైలెంట్గా ఉండిపోతాడు. ఇక విరూపాక్షి ఖచ్చితంగా రూపని పెళ్లి కూతురుగా రెడీ చేసుకొని తీసుకొచ్చి శ్వేత గొంతు పట్టుకొని రాజు పక్కన కూర్చునే అర్హత నీకు ఎక్కడిది, నా కూతురికే రాజు పక్కన స్థానం అని చెప్పేసి అంటూ మరి రూపని తీసుకొని పేట్ల మీద కూర్చోబెట్టగానే రాజు ఇక శ్వేత మెడలో తాళి కడుతుందని చెప్పి కడతాడని చెప్పి ముత్యాలు అనుకుంటూ ఉంటుంది. మరి విరూపాక్షి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ప్రతాప్ కంటే ఒక అడుగు ముందొచ్చే విరూపాక్షి రాజు శ్వేతల పెళ్లి ఆపినందుకు ప్రతాప్ సంతోషపడతాడా?